అని చెప్పాలి, జంటగోవులు అంటారు దాన్ని. ఆ తర్వాత భరత్ శర్మను కుర్రాడు తిరుపతిలో ఉన్నాడు. ఇప్పుడు డిగ్రీ 4వ సంవత్సరంలోకి వచ్చాడు. దాదాపు 10th క్లాస్ నుంచే వాడికి పద్యాలు రాయటం వచ్చింది. నా దగ్గర చేరాడు. ఇక్కడే ఇదే భవనంలో పైన కూర్చోబెట్టి ఆయనకి భాష కొంత నేర్పాను. నేను కొంచెం చెబితే అంత అల్లుకున్నాడు. ఇప్పుడు అతను గురువుగారికి గర్వకారణం. గురువుగారు నోట్లోంచి ఎంత వేగంగా పద్యం వస్తే అంత బాగా చెప్పగలడు. మేమిద్దరం కలిసి బళ్ళారిలో శతావధానం చేశాం. కుర్రవాడికి కవిత్వం వచ్చిందా, అవధానం చేశాడు. ఇప్పుడు చాలా అవధానాలు చేశాడు. అచ్చం నాలాగే పాడేస్తాడు కూడా రాగాలు భరత్ శర్మ. ఇప్పుడు ఇంత చేసి 18 ఏళ్ళో 19 ఏళ్ళో. మన భాష మీద అలాగే అవధానం చేయాలి అనే ఆసక్తి ఉన్న వారికి మీరు నేర్పించాలనే ఆలోచన ఏమైనా ఉంటుందా? ఉంది, సందేహం లేకుండా నేర్పుతున్నాం. కాకపోతే అంత తేలిక కాదు. ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని లక్షల కోట్ల మంది జనాభా. ఇప్పుడు భారతదేశంలో ఎంతమంది ఉంటారు, అందులో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన తెలంగాణలోనైతేనేమి ఆంధ్రంలోనైతే కలిపితే ఓ 13 కోట్లు అనుకుందాం పోనీ. ఇంకెక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు. ఈ 11-13 కోట్ల మధ్యలో తెలుగు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవధానులు 5-6 కనపడతారు, కొత్తగా నేర్చుకునేవాళ్ళు. పాత వాళ్ళని పక్కన పెట్టేద్దాం. ఇంకే ఈ ముసలి వాళ్ళు రిటైర్ అయినటువంటి వాళ్ళని పక్కన పెడితే కొత్తగా తయారవుతున్న వాళ్ళు ఒక 4-5 కనపడుతున్నారు మళ్ళీ మనకి ఆశాకిరణాలవున. ఇలా తయారవ్వాలంటే కొంచెం శ్రమ పడాలి, కొంచెం ఆసక్తి నేర్పగలుగుతాం. కాకపోతే ఈ నేర్చుకుంటున్న వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే, సంస్కృతం తెలుగు వ్యాకరణాల మీద పట్టు లేకపోయినా అహో ఇహో అని ఎవడన్నా పొగిడేస్తే నేను నిజంగా గొప్పవాడు అనుకుని నేర్చుకోవడం అనేసి ఇక్కడ ఆగిపోతున్నారు. ఒక సామెత ఉందిలేండి, మాటలు రాని మోగవాడు కచేరీ చేసేట, చెవిటివాడు బడాబడి అన్నట్ట. అంటే పెద్దగా తెలుగు మీద పట్టు లేని వాడేమో వీళ్ళని మెచ్చేసుకోగానే వీళ్ళు వెంటనే అక్కడ ఆగిపోతున్నారు. అక్కడ ఆగకూడదు. అది ఇప్పుడు భరత్ శర్మ లాంటి వాడు చేస్తున్న పని.